కొల్లాపూర్ నియోజకవర్గం పాంగన్ మండలంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్న పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనంతరం ప్రసంగిస్తున్న దృశ్యాలు. నుంచి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో గతంలో మేము మిషన్లను గతంలో ఒక 1/2 కిలోమీటర్ కాలువ పెండింగ్ ఉంటే దాన్ని పూర్తి చేయించడానికి పైనుంచి క్లియర్ చేసుకుంటూ వచ్చినాం. 1/2 కిలోమీటర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ రోజు రైతులు ఎవరైతే ఈరోజు గోప్లాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరి ఈరోజు అధికార పార్టీ నాయకులు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. వారు అడ్డుకొని ఈరోజు ఈ 100 ఎకరాలు పైగా వరితో పాటు పల్లీలు వేరుశెనగ రైతాంగం యొక్క పంట మొత్తం ఎండిపోతా ఉంది. మరి స్థానిక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు మంత్రికి కూడా మాట్లాడుతూ వీళ్ళు మరి ఈ రోజు సాయంత్రమే కాలువ తీపిస్తా అన్నటువంటి వాళ్ళు సుమారు నెల రోజులైందంట. మరి కాలువ కాదు, అక్కడ దాని ఊసు లేదు. మరి గ్రామానికి సంబంధించినటువంటి అన్నారం గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కలిసి ధర్నా చేస్తే ఆ ధర్నాలో రాజకీయ పార్టీలకు అధికంగా నీళ్లు రావాలని రైతు రోడ్డు ఎక్కితే నీళ్ళిచ్చి రైతును ఆదుకోవాల్సినటువంటి సర్కారు మరి పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రైతుల మీద కేసులు చేయడం శోచనీయం. నేను జిల్లా ఎస్పీ గారికి కోరుతా ఉన్నా, ఒకవేళ నిజంగా మీకు ఏదైనా కేసులు చేసి ఉంటే అందులో పార్టిసిపేట్ చేసి అందరి మీద కేసులు చేసి ఉంటే బాగుండేది. మరి ఆ విధంగా చేయకుండా బీఆర్ఎస్ మరి ఆ గ్రామంలో బీజేపీ నాయకుల మీద కేసులు చేయడం మంచి పద్ధతి కాదు అని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఈరోజు రైతుకు 1/2 కిలోమీటర్ కాలువ దొవ్వి జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా, రైతుల మీద కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. రైతును అన్యాయం చేసే ఏ సర్కారు కూడా మనగడ సాధించలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సర్కారు కూడా అదే గతి పడుతుందనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఈ యొక్క రైతాంగం యొక్క కోరిక మేరకు వెంటనే మిషన్లు తీసుకొచ్చి కాలువ తీసి నీళ్ళు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల మీద పెట్టే కేసులను వెంటనే బేషరతుగా విత్డ్రా చేయాలి. మరి ఈ రోజు కేసులు పెట్టడంలో కూడా మీరు చూపించిన పక్షపాత ధోరణిని తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం.